అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ భారీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టే నిర్మాణం కాదు. విశ్వాసం, వారసత్వం, ఇంకా భవిష్యత్ అభివృద్ధి ఈ మూడింటినీ కలిపే ఒక పెద్ద ప్రయత్నం. మనం మాట్లాడుతోంది అస్సాంలోని మా కామాఖ్య కారిడార్ ప్రాజెక్ట్ గురించి. అవునండి, ఇది మామూలు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అస్సలు కాదు. శతాబ్దాల చరిత్ర, ఎంతో ఆధ్యాత్మికత ఉన్న ఒక పవిత్ర స్థలాన్ని ఈ ఆధునిక ప్రపంచంతో కనెక్ట్ చేసే ఒక గొప్ప ప్రయత్నమని చెప్పాలి. సరిగ్గా అదే అసలైన ప్రశ్న. ఇంత పురాతనమైన ఆలయానికి ఏకంగా 445 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఎందుకు మొదలుపెట్టారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అంతేకాదు కదా, ఇంత పెద్ద మార్పు ఆ పవిత్ర స్థలం యొక్క ఆత్మను, అంటే దాని చారిత్రక ప్రాముఖ్యతను ఎలా ప్రభావితం చేస్తుంది? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ముందుగా ఈ ప్రాజెక్ట్ అసలు ఏంటి? దీని స్వరూపం ఎలాంటిది? ఆ బేసిక్స్ నుంచి మొదలుపెడదాం. ఈ భారీ ప్లాన్లో ఏమేమున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ పేరులోనే దాని ఉద్దేశ్యం మొత్తం దాగి ఉంది. చూడండి, మా కామాఖ్య దివ్య పక్షే పుణ్యధామ్ అంటే తల్లి కామాఖ్య యొక్క దివ్యమైన, శుభప్రదమైన పవిత్ర నివాసం. ఇది జస్ట్ ఒక కన్స్ట్రక్షన్కు పెట్టిన పేరు కాదు, ఆ స్థలం యొక్క పవిత్రతకు ఇస్తున్న ఒక గౌరవం. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్స్లో ఒకటి ఈ నమ్మలేని మార్పు. యాత్రికుల కోసం ఇప్పటిదాకా ఉన్న 3000 చదరపడుగుల స్థలాన్ని ఏకంగా 30,000 చదరపడుగులకు పెంచుతున్నారు. అంటే 10 రెట్లు ఎక్కువ స్పేస్ అన్నమాట. ఇది కేవలం రద్దీని తగ్గించడమే కాదు, భక్తుల ఎక్స్పీరియన్స్ని పూర్తిగా మార్చేస్తుంది. వాళ్లకి మరింత ప్రశాంతంగా, సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. మరి ఇంత పెద్ద ప్లాన్ని నిజం చేయటానికి ప్రభుత్వం ఆమోదించిన మొత్తం బడ్జెట్ ఏకంగా 445 కోట్ల రూపాయలు. అయితే ఈ నంబర్స్, ఈ ప్లాన్స్ వెనుక ఉన్న అసలైన శక్తిని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఆలయం యొక్క గతంలోకి వెళ్లాల్సిందే. అవును, ఆ ఆలయం గోడలు చెప్పే కథలు, దాని పునాదుల్లో ఉన్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్ర పురాణాల కాలం నాటిది. ఫస్ట్ దీన్ని నరకాసురుడు కట్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కాలక్రమేణా శిథిలమైపోతే క్రీస్తుశకం 1565లో కోచ్ రాజవంశానికి చెందిన రాజా నరనారాయణులు దీనిని పునర్నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన అహోం రాజులు కూడా ఈ పవిత్ర స్థలాన్ని ఇంకా డెవలప్ చేసి వాళ్ళ భక్తిని చాటుకున్నారు. ఈ ఆలయ నిర్మాణం కూడా ఓ అద్భుతం. దీన్ని నీలాచల్ శైలి అంటారు. అంటే ఇది ఒక మిక్స్డ్ స్టైల్ అన్నమాట. నార్త్ ఇండియా టెంపుల్స్లో కనిపించే నాగర శైలిని ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అయిన సారసనిక్ స్టైల్తో చాలా అందంగా కలిపారు. అందుకే దీని గోపురం మామూలు శిఖరంలా కాకుండా 16 భుజాలతో ఒక తేనెతుట్టె ఆకారంలో ఉంటుంది. ఇది ఆ కాలపు సాంస్కృతిక సమ్మేళనానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే కామాఖ్యకున్న స్థానం చాలా చాలా ఉన్నతమైనది. దేశంలోని 51 శక్తిపీఠాలలో ఇది అత్యంత శక్తివంతమైన యోనిపీఠంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇది కేవలం ఒక పూజాస్థలం కాదు, తాంత్రిక సంప్రదాయాలకు, శక్తి ఆరాధనకు ఒక మహాకేంద్రం. ఇక్కడ జరిగే అంబుబాచి మేళా అయితే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. దీన్ని తూర్పు కుంభమేళా అని పిలుస్తారంటేనే మనం దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఇది దేవత యొక్క వార్షిక ఋతుచక్రాన్ని, అంటే సృష్టి, జీవశక్తిని సెలబ్రేట్ చేసే ఒక అద్భుతమైన ఉత్సవం. ఇంత గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే మోడర్న్ డెవలప్మెంట్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అక్కడే ఈ ప్రాజెక్ట్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది. ఇది కేవలం ఒక ఆలయాభివృద్ధి కాదు, ఈశాన్య ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ఒక పెద్ద నేషనల్ ప్రోగ్రాంలో ఇది ఒక భాగం. ఈ కామాఖ్య కారిడార్ ప్రాజెక్ట్కు ఫండింగ్ వస్తున్న స్కీమ్ పేరు పీఎం డివైన్, అంటే ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజన్. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో నడిచే స్కీమ్. దీని ఒకే ఒక లక్ష్యం ఈశాన్య రాష్ట్రాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను స్పీడప్ చేయడం. సరే, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ల కోసం కొన్ని కీ పాయింట్స్. ఈ వివరాలు చాలా ముఖ్యం. పీఎం డివైన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది డోనర్ మినిస్ట్రీ. దీని టైమ్ లైన్ 2022 నుంచి 2026 వరకు. టోటల్ బడ్జెట్ 6,600 కోట్ల రూపాయలు. దీనివల్ల 8 ఈశాన్య రాష్ట్రాలు బెనిఫిట్ పొందుతాయి. ఈ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అయితే ఇంత పెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ముఖ్యంగా
అభివృద్ధికి పర్యావరణానికి మధ్య బ్యాలెన్స్ ఎలా? నిజం. ఆ నీలాచల్ కొండల సహజ సౌందర్యం, అక్కడి ఎకాలజీని కాపాడుతూ ఈ నిర్మాణం ఎలా సాధ్యం? ఇది చాలా పెద్ద సవాల్ కదా. ఆ ఆందోళనల కారణంగానే గౌహతి హైకోర్టు జోక్యం చేసుకుని ప్రాజెక్టును టెంపరరీగా ఆపేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఐఐటి గౌహాతి నుంచి ఒక ఎక్స్పర్ట్ టీం వచ్చి సైంటిఫిక్ స్టడీ చేసింది. వాళ్ల రిపోర్ట్లో సరైన పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకుంటే కొండలకు ఎలాంటి ప్రమాదం ఉండదని క్లియర్గా చెప్పారు. ఆ రిపోర్ట్ ఆధారంగా హైకోర్టు ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా అభివృద్ధికి పర్యావరణానికి మధ్య ఒక మార్గాన్ని చూపించింది. సరే, ఇక ఫైనల్గా ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ముఖ్యంగా ఎగ్జామ్స్ కోసం ఒక్కసారి ఫాస్ట్గా రివిజన్ చేసేద్దాం. ఓకే, రెడీ? ప్రాజెక్ట్ పేరు మా కామాఖ్య దివ్య పక్షే పుణ్యధామ్. లొకేషన్ అస్సాంలోని గౌహతి నీలాచల్ కొండలు. బడ్జెట్ 445 కోట్లు. స్కీమ్ పిఎం డివైన్. ఆలయం పక్కన ప్రవహించే నది బ్రహ్మపుత్ర. చారిత్రక పునర్నిర్మాత రాజా నరనారాయణుడు. కోచ్ రాజవంశం. ఆర్కిటెక్చర్ ప్రత్యేకమైన నీలాచల్ శైలి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అంబుబాచి మేళా. ఇంత ప్రాచీనమైన విశ్వాసం ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇలా కలిసినప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. కామాఖ్య కారిడార్ లాంటి ప్రాజెక్టులు ఇండియాలోని మిగతా పవిత్ర క్షేత్రాల భవిష్యత్తుకు ఎలాంటి దారిని చూపిస్తున్నాయి? అసలు అభివృద్ధి, వారసత్వం కలిసి ప్రయాణించడం సాధ్యమేనా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.